జీడి గింజలకి మామిడికాయలకి పెట్టిన పేరంటూ ఏమైనా ఉందంటే అది మా గోదావరేనండి. ఇది మా ఊరి డైలీ మార్కెట్ అండి. ఈ మార్కెట్ లో దొరకలేని చేప అంటూ ఏమీ ఉండదండి. మా గోదావరాల గురించి మీకు తెలియంది ఏమో చెప్పండి. మా గోదావరాలకి మొక్కలేందే ముద్ద దిగదండి. మరి ఇంకా మనోడైతే వారానికి 7 రోజులైతే 8 రోజులు పని చేస్తాడండి. ఇది మా ఊరి బస్ స్టాండ్ అండి. కానీ జనాలు ఉండరండి. పొద్దంత మా ఊరంతా తిరిగి మేసిన వాళ్ళు ఇచ్చే టైంకి మాత్రం గేదెలు మందకు వచ్చేస్తాయండి. మా గోదావరి అంతా కొబ్బరి తోటేనండి. ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అయిందంటే మేము ఎక్కువగా గడిపేది ఇక్కడేనండి. ఇది మా ఊరు రామాలయం అండి. ఆ పిల్లలందరూ ఇక్కడ గుంపు కూడి రేపు బడి ఎలా ఎగ్గొట్టాలో ప్లాన్ చేసుకుంటూ ఉంటారండి. ఇంకా మా రామకృష్ణ గారండి వెళ్ళిపోతున్నా ఉండైనా సరే కేకేసి మరీ మాట్లాడతారండి. ఇది మా ఊరు లేడీస్ హాస్టల్ అండి. ఇంకా మా ఊర్లో ఎటు చూసినా పచ్చదనమేనండి. ఈ పచ్చదనం చూసి పక్షుల ఆనందానికి అసలు హద్దులు ఉండవు అనుకోండి. మరి ఇది మన లల్ల సుబ్బారావు గారి మెడికల్ షాప్ అండి. దాని ఎదురుగా ఉన్నది చిన్నారయ్య గారి స్వీట్ షాప్ అండి. ఇది మా ఊరు కనకదుర్గం కూడా అండి. ఎదురుగా ఉన్న ఫ్రూట్ షాపు మన జనార్దన్ గారిదండి. అదండి మరి సంగతి. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఐడికి అయితే కొంచెం సపోర్ట్ గా ఉండండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి.